కేసీఆర్కు సమాన్లు మేడిగడ్డ బ్యారేజ్ పిటిషన్పై విచారణ. కేసీఆర్కు నోటీసులు పంపిన భూపాలపల్లి జిల్లా కోర్టు గతంలో పంపినవి అందకపోవడంతో మరోసారి జారీ. వచ్చే నెల 9వ తేదీకి విచారణ వాయిదా. తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉత్కంఠ. మేడిగడ్డ బ్యారేజ్ కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు బుధవారం మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. అనంతరం కేసును సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే మేడిగడ్డ గురించి, ఈ మేడిగడ్డ వల్ల చాలా నష్టం. క్లియర్గా చెప్పాలంటే మేడిగడ్డ వల్ల ఏమవుతుందంటే సహజ పంటలన్నీ రైతులు వేయడం మానేసారు. ఇవి వస్తున్నది, వరి దిగుబడి ఎక్కువైంది, కానీ సద్దలు, జొన్నలు, మొక్కలు ఇవన్నీ ఎక్కడ పోయినాయి? కందులు, కంది పంట ఎవరన్నా వేస్తున్నారా? కందులు వేస్తలేరు, ఏం వేస్తలేరు. దాంతోపాటు రియల్ ఎస్టేట్ విరిగిపోయిందని చెప్పేసి వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేస్తున్నారు, వ్యవసాయం చేయకుండా. అంటే పరిపాలన కరెక్ట్గా పరిపాలించక ఆగం చేసిన కేసీఆర్. పైసలు కాదు, ఏం తింటాం, అసలుకే ఎసరు వచ్చేసే. మరి ఈ పప్పు దినుసులు, ఉప్పులు, నూనెలు ఎందుకు రేట్లు పెరిగినాయి అంటే వాటి పంట దిగుబడి చాలా తక్కువైపోయింది. వరి ఉన్నది, వరి ఎందుకు కొంటలేరంటే ఇప్పుడు వరి వేస్తున్న ప్లేస్లో గతంలో మిగతా పంటలు ఉంటుండే. కందులు, సజ్జలు, జొన్నలు, రాగులు, రకరకాల పంటలు పండుతుండే గతంలో. సద్ద కంకులు నవ్వులుకుంటూ పోతుండేది. ఇక్కడ బర్రెలు కాస్తుండే కొంతమంది మన రైతులు. బర్రెలను ఇడుచుకొని పోతప్పుడు బర్రెలను కాసుకుంటా నిలబడి ఎన్నో చెట్టు కింద నిలబడి సదకంకులు తెచ్చుకొని తింటుండే. పచ్చి సదకంకులు చాలా తీయగా ఉంటుండే. మంచిగా తినుకుంటా బర్రెలను కాసుకుంటా మంచిగా ఆడుతూ పాడుతూ నడుస్తుండే. అయితే ఇప్పుడు ఆ సద్దకంకులు లేవు. ఇప్పుడు జొన్న కంకులు కనబడతలేవు, కందిచేనులు కనబడతలేవు, రాగులు ఇవి ఏవీ లేవు. ఓన్లీ పండితే వరి, లేకుంటే లేదు. మరి ఇక పప్పు 200 కాదు 500గా 1000 కూడా పోతుంది. ఇటువంటి కల్చర్ తీసుకొచ్చిండు కేసీఆర్. మళ్ళీ ఈ కాళేశ్వరం వల్ల సరే వరి దిగుబడి అవుతుంది, దాంతోపాటు మిగతా పంటలు వేసుకోవచ్చా అంటే అది కాదు. కాళేశ్వరంతో ప్రతి నెల మోటార్లు ఆన్ చేస్తే 15,000 కోట్లు కరెంటు బిల్లు దాంది. మరి ఏం లాభం? దున్నపోతును కొనుక్కున్నట్టే కదా. దానివల్ల అట్లా నష్టము, మిగతా రేట్లు పెరిగి ఇటు కరెంటు బిల్లు ద్వారా ఇట్లా నష్టము, అన్ని తీర్ల నష్టం. ఆ కాళేశ్వరం కట్టింది ఎందుకంటే ఈయన 440 ఎకరాల భూమి ఏదైతే ఫామ్ హౌస్ ఉన్నదో అది, దీని పక్కన ఉన్న ఈయనకు సంబంధించిన ఇలా కుటుంబానికి సంబంధించిన వాళ్ళ భూములు మొత్తం ఏది ఆ కాళేశ్వరం నీళ్ళతో తడిసి వెలగాలని చెప్పేసి కాళేశ్వరం కట్టింది తప్పితే ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు మాత్రం కాళేశ్వరం పనికిరాలే. వాస్తవం, ఇది పనికిరాలే. దానివల్ల నష్టమే, కరెంటు బిల్లు నష్టమే. అసలు వేయాల్సిన పంటలు అవి తప్పిపోయి మళ్ళీ ఈ పంటలు వేసుకునుడు, రకరకాలుగా నష్టం జరిగింది. 150,000 కోట్లు. అది దానికి ఇప్పుడు రెగ్యులర్గా మిత్తి కట్టడం దగ్గర 2.5 లక్షల కోట్ల నష్టం జరిగింది ఇప్పటి వరకు. ఇంకా భవిష్యత్తులో మోటార్లు ఆన్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తే ఇంకెంత నష్టం జరుగుతుందో చూడాలి. గరిష్టంగా గోదావరి జలాల వినియోగం. సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలు పాటించాలి. సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ 3 ప్రాజెక్టుల విషయంలో ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏవైతే సూచనలు చేసిరో అవే సూచనలు పాటించాలి. ఆ సూచనలు పాటించకుండా తమదైన మన శైలిలో మనం ముందుకు పోకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే మేడిగడ్డ బరాజ్ అనేది కుంగిపోయింది. ఇప్పుడు మన సొంత నిర్ణయాలు తీసుకొని నింపినామనుకో గ్రామాలు కొట్టుకుపోయి వేల మంది ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి అటువంటి పనులు చెయ్యొద్దు. ఎందుకంటే ప్రతిపక్షాలు రెచ్చగొడతాయి. ఇవి చేయడం వల్ల మన మీద లేనిపోని అభాండం మోపుతారు. కాబట్టి మనకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏదైతే చెప్పిరో దాన్ని పాటించాలి. మేడిగడ్డతో పాటు సుందిల్ల బ్యారేజ్లోనూ అనేక లోపాలు. దేవాదుల సీతారామ ప్రాజెక్టుల సమస్యలు పరిష్కరించాలి. అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరిహారం, పునరావాసం చెల్లింపులు వేగవంతం చేయాలి. గూడెందొడ్డి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుపై కన్సల్టెన్సీని నియమించాలి. నీటిపారుదల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ మేడిగడ్డతో పాటు అనేక లోపాలు ఉన్నాయి. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారంలో మనము అప్పుడు చూసినాము గతంలో. ఈ అన్నారంలో లుంగలు వాడి నీళ్లు పోతుంటే ఆ చిన్న బోట్లలో ఉసుక సెన్సులు తీసుకుపోయి అని లేస్తున్నారు. అన్ని నాసిరకం కట్టడాలు కట్టారు. అవి అవసరం కూడా లేదు. ఈ 3 ఏది సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ అవసరం లేకుండా ఎల్లంపల్లి నుంచి అక్కడి నుంచి నీళ్లు మనం పంపించుకోవచ్చు. అక్కడ నుంచే కదా ఇక్కడికి వీటికి వచ్చేది కూడా. అక్కడ మన అవసరమైన టైంకు నీళ్ళు వదులుకోవచ్చు, అక్కడ నుంచే పంట పండియవచ్చు. ఇప్పుడు మొన్న పండించిన పంటలు కూడా అవే
మూడింతలు అధిక దిగుబడి వచ్చినాక మరి ఈ మూడు ఎందుకు అవసరం కూడా లేవు.